ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బై వాక్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు డ్రైవ్ త్రూ అయితే వెళ్ళబోతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షేకీస్ డైరీస్. ఈరోజు మనం బ్లేర్ రమ్మన్ సఫారీ పార్క్ టూర్లో పార్ట్ 3 వీడియోలో ఉన్నాము. ఇది ముఖ్యంగా డ్రైవ్ త్రూ సఫారీ అనమాట. అంటే మన ఓన్ వెహికల్లో మనం డ్రైవ్ చేసుకుంటూ యానిమల్స్ జోన్లోకి వెళ్ళి వాటిని వీలైనంత దగ్గరగా చూసి మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మన ముందు కొన్ని కార్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలాగే మన వెనుక కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. అయితే మనం మొట్టమొదటిగా ఇక్కడ డీర్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే చాలా జింకలు న్యాచురల్గా ఫ్రీగా తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి. అవి ప్రశాంతంగా మేత మేస్తూ ఉండడం, సో వాటిని ఇంత దగ్గరగా చూడడం నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనం జింకల్ సెక్షన్ దాటుకొని కొంచెం ముందుకు రాగానే మనకు ఒక పెద్ద రైనోసర్ అయితే కనిపించింది. అసలు దాన్ని చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించేంత పెద్దగా ఉంది. దాని కొమ్ములు చూస్తే చాలా షార్ప్గా, చాలా పవర్ఫుల్గా కనిపించింది. ఇంత దగ్గరగా రైనోని చూడడం నిజంగా ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు లయన్ రిజర్వ్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఇక్కడ లైన్స్ చాలానే ఉన్నాయి, కానీ అవి మనకు మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో మనం అక్కడ ఎక్కువసేపు అయితే ఆగలేము. అందుకే ఆ ట్రాఫిక్ ఫ్లోలో స్లోగా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అయినా కూడా వీలైనంత దగ్గరగా ఆ లయన్స్ని చూడడం జరిగింది. ఇది కూడా నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడ మనం గమనిస్తే ట్రాఫిక్ కొంచెం ఎక్కువైంది. అలాగే ఎక్కడ చూసినా కూడా వార్నింగ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. విండోస్ ఎప్పుడు క్లోజ్లో పెట్టుకోవాలి అని స్పష్టంగా క్లియర్గా రాశారు. ఈ ఎన్విరాన్మెంట్ని గమనించినట్లయితే చాలా ఫ్రెండ్లీగా, పర్ఫెక్ట్గా సెట్ చేసినట్టు అనిపిస్తుంది. నిజంగా ఒక రియల్ ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలే అనిపిస్తుంది. కోతులు అయితే చాలా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాయి. కొన్ని వాటర్ దగ్గర ఆడుకోవడము, అలా ఫ్రీగా తిరగడము చూస్తుంటే ఒక న్యాచురల్ ఫీల్ అయితే అనిపించింది. ఇక్కడ స్టాఫ్ కూడా పర్టికులర్ టైంలో వాటికి ఫుడ్ ఫీడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ గమనిస్తుంటే వాటిని చాలా టేక్ కేర్ చేస్తున్నారని అనిపించింది. సో అలా కొంచెం ముందుకి వెళ్తూ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించినట్లయితే ఒక కోతి కారు మీదకి అయితే ల్యాండ్ అయింది. అది చూస్తుంటే కొంచెం ఫన్నీగా అనిపించింది. కానీ అది సడన్గా మన కారు మీద కూడా దూకే ప్రయత్నం చేసింది. ఆ టైంలో కొంచెం టెన్షన్ పడ్డామని చెప్పవచ్చు. అయితే విండోస్ క్లోజ్ ఉండడం వల్ల మనకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో అందుకే మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వార్నింగ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ ఆ రూల్స్ని పాటించాలి. సో ఇదైతే మనకు రూట్ మ్యాప్ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ మనం మంకీ సెక్షన్లో ఉన్నాము. ఈ సెక్షన్ని దాటుకుంటూ కొంచెం ముందుకు వెళ్తే మరికొన్ని యానిమల్స్ అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత మనకు డైరెక్ట్గా ఎగ్జిట్ అయితే వచ్చేస్తుంది. అసలు మన జర్నీ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ముందుగా జింకల్ని చూసాము, ఆ తర్వాత రైనోసర్ని, దాని తర్వాత లయన్ సెక్షన్ని దాటాము. అన్ని యానిమల్స్ సెక్షన్లను చూస్తూ ఇప్పుడు మంకీ సెక్షన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని యానిమల్స్ని చూస్తూ మనం ఎగ్జిట్ వైపుగా అయితే వెళ్ళిపోబోతున్నాము. సో ఓవరాల్గా మన సఫారీ డ్రైవ్ త్రూ ఎక్స్పీరియన్స్లో వివిధ రకాల యానిమల్స్ని చూడడం జరిగింది. ఇక్కడితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. అతి త్వరలో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ యూ లేటర్.